హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని కోరికలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మా కేతన్ బర్త్డే ఇప్పుడే చేసాము అని ఫస్ట్ బర్త్డే చేసిన సెలబ్రేషన్స్ అన్నీ గుర్తు చూసుకునే లోపే సెకండ్ బర్త్డే కూడా వచ్చేసింది అనమాట. టైం అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. సో ఇంకా సెకండ్ బర్త్డే రోజు ఏం చేసామంటే ఇంకా మార్నింగే లేచి వాడిని రెడీ చేసి ఇంట్లో అవన్నీ టిఫిన్ వాడికి అన్నీ పెట్టేసి ఇంకా వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. అప్పుడే కదా మనకి వినాయక చవితికి నిమజ్జనాలు ఇవన్నీ అయిపోయినాయి. సో ఇంకా వినాయక చవితి నిమజ్జనాలు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత 3 days తర్వాత ఇక్కడ మా ఊర్లో ఇలాగా మొత్తం భోజనాలు అయితే అరేంజ్ చేశారనమాట. చూడండి అక్కడంతా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో మేమైతే అరౌండ్ 11-11:30కి అయితే వెళ్ళాము. ఇంకా వినాయకుడి గుడి దగ్గర నుండి మేమైతే బొప్పూడి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత కేతన్ హ్యాపీ బర్త్డే చెప్పరా అంటే ఇలాగ క్లాప్స్ కొడుతున్నాడు అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అభిషేకం ఇవన్నీ జరిగిన తర్వాత ఆ స్వామి గారు అయితే పూజారి మా కేతన్కి దేవుడి దగ్గర ఉన్న పూలదండ తెచ్చి ఇలా మెల్ల అయితే వేశారనమాట. వాడికైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటిది తీసేయండి అని చెప్పి. ఇంకా మా కేతన్కి ఆవు అనేది ఫేవరెట్ యానిమల్ అనమాట. సో అందుకని చెప్పేసి మనకి ఇలాగా టెంపుల్ బ్యాక్ సైడ్ ఆవు అయితే ఉంటుంది. సో ఇంక అందుకని చెప్పేసి గోమాత దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా వాటికి తినిపించడానికి బనానాస్ ఇవన్నీ తేవడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారు. ఈ లోపు వాడిని అయితే అలాగే ఎంగేజ్ చేసి ఆడిపిస్తూ ఉన్నాము. ఇంకా మొత్తం బనానాస్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా మేము ఏమనుకున్నామంటే నార్మల్గా చిలకలూరుపేట వెళ్ళేసి అక్కడ టిఫిన్ చేద్దాము పద్మనాభయ్య హోటల్లో సాంబార్ ఇడ్లీ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఎదురుగా ఉన్న మురుగన్ హోటల్లో అయితే తిన్నాము. జనరల్ భోజనం అండి, చాలా బాగుంటుంది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫుడ్ అయితే క్వాలిటీ కానీ టేస్ట్ కానీ అంతా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి వీడి బర్త్డేకి ఇవ్వాల్సిన ప్యాకింగ్ అన్నీ చేసేసామన్నమాట. ఏమేమి ఐటమ్స్ ఇచ్చాము ఏంటి అనేది నేనైతే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇంకా పిల్లలందరూ వచ్చేస్తున్నారు, లేట్ అయిపోతుంది, అక్కడ డెకరేషన్ ఇవన్నీ అయిపోతున్నాయి అని చెప్పేసి వీళ్ళందరినీ ఎంగేజ్ చేయడానికి అయితే నేనైతే కొన్ని గేమ్స్ అయితే అరేంజ్ చేశాను అనమాట. ఇలాగా బెలూన్స్ అనేది బాడీకి మధ్యలో కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళు కింద పడకుండా తీసుకెళ్ళాలన్నమాట. వీళ్ళు అసలు సూపర్ ఇంటెలిజెంట్ అందరూ పిల్లలు. ఎప్పుడు మనం ఇలా చెప్పంగానే వాళ్ళు చేసేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకో గేమ్ వచ్చేసి బెలూన్ ఇలా పైకి ఎగిరేస్తూ ఉండాలి, కింద పడేయకూడదు, సింగిల్ హ్యాండ్ యూజ్ చేయాలి అని చెప్తున్నాను. ఒకడుండి నాకు తెలుసు అంటాడు, ఒకడుండి అసలు వినడు, అసలు చూడడు. అమ్మో, ఇంతమంది పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టము. ఇంకా ఎలాగోలా అయితే కొంచెం సేపు అయితే ఆడిపించాము. ఇంకా అసలు వినట్లేదు ఎవరు నా మాట. అసలు ఇక్కడ ఎవరి పాటికి వాళ్ళు బెలూన్స్ పట్టుకొని అయితే ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా అలాగా వాళ్ళని అయితే ఎంగేజ్ చేస్తూ కేతన్ ఇక్కడ చూసారా, కేతన్ అసలు లేడు. వాడు ఏం చేస్తున్నాడని మేము తర్వాత వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి వంటింట్లో ర్యాక్స్ అన్ని ఓపెన్ క్లోజ్ ఆడుకుంటున్నాడు వాడి పాటికి వాడు. ఇక్కడ నేను ఇంతమంది పిల్లల్ని ఆడిస్తుంటే వాడు మాత్రం పక్కకి వెళ్ళి వాడి పాటికి సింగిల్గా ఆడుకుంటున్నాడు. సో ఇంకా తర్వాత ఈ గేమ్స్ అన్నీ అయిపోయి ఇంకా కేక్ ఇవన్నీ తెచ్చి అరేంజ్ చేసిన తర్వాత ఇంకా వాడిని కూడా తీసుకొస్తే కేక్ చూసి వాడు ఎంత ఎగ్జైట్ అయ్యాడో అవన్నీ మీరైతే చూడాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది. అండ్ ఇలా గేమ్స్ అన్నీ మేమైతే అరేంజ్ చేసాము. కేక్ అయితే నేనైతే యానిమల్ థీమ్ అనుకున్నాను. సో అందుకని కేతన్ ఏంటది గొలుసు కేతన్ ఒకసారి ఓ వేసుకోండి. చూసారు కదా ఆ యానిమల్ థీమ్ కేక్ని చూసి మా వాడైతే ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడో. వాడు ఇప్పుడు యానిమల్స్ని అయితే ఐడెంటిఫై చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసి నేను యానిమల్స్ థీమ్ గేమ్కి అయితే వెళ్ళాను. సో ఇంకా నెక్స్ట్ తర్వాత బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అయితే కేతన్కి గిఫ్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ మా అత్తయ్య వాళ్ళు అయితే సిల్వర్ ఇచ్చారు. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే ఇలాగా ట్రైసైకిల్ అయితే తీసుకొని వచ్చారు. వాడికి చాలా బాగా నచ్చింది. ఒకరోజు నేను ఏదో వాడిని వీడియో కాల్ చూపిస్తుంటే ట్రైసైకిల్ చూసి వేరే పిల్లలు దాంతో ఆడుతున్నాడు అని చెప్పగానే మా మమ్మీ ఇంకా వాడికి అది ఇప్పించేసింది అనమాట.
సో ఇంకా వాడు అది చూసి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇంకా అయితే నడపట్లేదు, బట్ రోజు అయితే దాంతో అయితే ఎంగేజ్ అవుతున్నాడు. సో వాడు ఎగ్జైట్మెంట్ చూడాలి అని చెప్పి అప్పటికప్పుడు అక్కడైతే ఓపెన్ చేయించారు. ఇంకా మిగిలిన పిల్లలందరూ కూడా ఎగ్జైట్మెంట్తో ఆ కేక్ దగ్గరికి రావడం అండ్ వాళ్ళు కూడా గిఫ్ట్ ఇవ్వాలి, ఏం తెచ్చారు ఏంటి అని వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్య, అదే మా అత్తయ్య వాళ్ళ మమ్మీ డాడీ అనమాట వీళ్ళిద్దరు. సో వాళ్ళు కూడా ఇంకా కేతన్కి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా ఇలాగా మనం అందరి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటూ ఉన్నారు. ఈలోపు పిల్లలకి కావాల్సినవి ఆ రోజు మేము ఏమి ఇచ్చామంటే పిల్లలకి తినడానికి అక్కడ సమోసా, కేక్ అండ్ ఆల్సో ప్రతి వాళ్ళ కోసం అయితే గిఫ్ట్ అయితే ఇంతకు ప్యాక్ చేసాం కదా. సో అలాగా సో ఇంకా ఏమైందంటే ఎరేజర్స్ నేనైతే ప్యాక్ చేయలేదన్నమాట. సో అక్కడ టేబుల్ మీద పెట్టాను కదా, సో అవి అక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ అన్ని ప్యాకెట్స్లో సర్దాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ సో ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఫుడ్ తినడానికి బయటకు వెళ్దాము అని అంటే ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు రాము అన్నారు. సమోసా తిన్నాము, మాకు ఇంకా సరిపోయింది అన్నారు. సో నేనేం చేశాను, కేతన్ కోసం బొమ్మలు అయితే తీసుకున్నాను గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి. మార్నింగ్ నుండి అసలు టైమే కుదరలేదు నాకు వాడికి ఇవ్వడానికి. ఇంకా బర్త్డే పార్టీలో అన్న ఇద్దాము అనుకుంటే ఇంకా అయితే అసలు కుదరలేదన్నమాట. సో ఇంకా ఇలాగ ఫైనల్గా మేము ఇంకా దాబాకైతే వచ్చాము. మాకు దగ్గరలో దాబా ఉంది ఒకటి, అమృత దాబా అని చెప్పేసి, పొప్పుడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. సో ఇంకా అక్కడికి వచ్చేసి ఫుడ్ అయితే తినేసాము. ఇంకా మా వాడు మామూలుగా లేదు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. అండ్ మా తాతయ్యని చూసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళు దించుకొని తల దించుకొని కళ్ళతోనే సైగలు చూశారు కదా అసలు ఎలా ఇస్తున్నాడో. ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడైతే. మాకు కూడా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది అండ్ మా వాడికి అయితే ఫుల్గా బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదే ఫుల్ వీడియో.